హాయ్ ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినటువంటి పల్లవ్ ప్రశాంత్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందువల్ల అరెస్ట్ అయ్యాడంటే వాళ్ళ అభిమానుల వల్లే అరెస్ట్ అవ్వడం దెబ్బతీసింది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాల గ్లాసులు పగలగొట్టడం ఎంత మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్? ఆయన 105 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి పాపం బయట ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. నిజం చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆయనకు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన కష్టపడి బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి ఆ విన్ అయినంత సంతోషం కూడా ఆయనకు లేకుండా అయిపోయింది ఇప్పుడు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు అమాయకులు, వాళ్ళకేం తెలియదు అన్న. వాళ్ళ తండ్రికి వాళ్ళ తల్లికి ఏం తెలియదు. వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చినారు. బయట ప్రపంచం ఏం తెలియదు పాపం అన్నకి. పల్లవ్ ప్రశాంత్ అన్నకి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కప్పు కొట్టిన అంత సమయం కూడా లేకుండా, ఆనందం కూడా లేకుండా అన్నకి బాధను మిగిల్చారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం సాధించామండి? ఆ ప్రభుత్వ వాహనాలు అవి పగలగొట్టకుండా ఉంటే అన్న బయటే ఉండి మన అందరికీ సెల్ఫీలు దిగుతూ అన్న సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటూ వాళ్ళ పొలం దగ్గరికి బావి దగ్గరికి వెళ్ళి ఆనందంగా గడిపేవాడండి. తప్పు అభిమానులు చేస్తే శిక్ష ఒక మంచి మనిషికి, మన రైతు బిడ్డకి ఆయనకి శిక్ష వేశారు. జైలు లోపల అన్న వాళ్ళ బాబు ఇద్దరికి సంతోషం లేకుండా అయింది. ఇప్పుడు పాపం వాళ్ళ అమ్మా నాన్నకి ఏం తెలియదన్న. ముఖ్యంగా మన బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన పల్లవ్ ప్రశాంత్ అన్నని అరెస్ట్ చేస్తున్నారని న్యూస్ రాగానే ముందు నిలబడి ఆ అన్న నేనున్నా నీకు అన్నకి ధైర్యం ఇచ్చి పంపించాడు. మన బోలే అన్న ప్రశాంత్ అన్న మీద కేసు అనగానే ఇమీడియట్గా అక్కడ ఉండిపోయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడు అన్న లాయర్లతో కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో, కేసు ఎలా వాదించాలో, ఏ లాయర్ అయితే మనకు సెట్ అవుతాడు, మన రైతు బిడ్డ అనేసరికి లాయర్లు కూడా ఏ డబ్బులు తీసుకోకుండా ఏ ఛార్జీలు లేకుండా మన అన్నకి పల్లవ్ ప్రశాంత్ అన్నకి సహాయం చేస్తున్నారు. మన పల్లవ్ ప్రశాంత్ అన్నని 14 రోజులు రిమాండ్లో ఉంచారు. ఇప్పుడు త్వరగా బయటకు తీసుకురావాలని బోలే అన్న చాలా విధాలుగా ట్రై చేస్తున్నాడు. అదేవిధంగా మన బిగ్ బాస్లో కంటెస్టెంట్లు ఇప్పుడు ఈరోజు మన డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి మన సందీప్ అన్న డ్యాన్స్ మాస్టర్ ఇప్పుడే రియాక్ట్ అయ్యి పల్లవ్ ప్రశాంత్కి అంతా మంచి జరగాలని చెప్పి ఇప్పుడే ఒక వీడియో పెట్టడం జరిగింది యూట్యూబ్లో. మన బోలే గారు లోపల ఏం జరుగుతుందో, అంతా ఏం జరుగుతుందో దగ్గరుండి చూసుకుంటూ మన పల్లవ్ ప్రశాంత్ అన్నకి ఏ విధంగా సహాయం చేయడానికన్నా ముందు అడిగేస్తూ సిద్ధంగా ఉన్నాడు. మన బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ముందుగా అన్న లోపల పాపం ఎంత బాధతో ఉన్నాడో మనకు తెలుసా అండి? పల్లవ్ ప్రశాంత్ అన్న కప్పు కొట్టిన సంతోషం లేకుండా కూడా పోయింది అన్నకి. నిజమండి. వాళ్ళ బాబుకి ఎంత బాధ అవుతుంది ఇప్పుడు, వాళ్ళ అమ్మకి ఎంత బాధ అవుతుంది. వాళ్ళకి పీబీ టైటిల్ కొట్టిన ఆనందం లేకుండా అయిపోయింది ఇప్పుడు అభిమానుల వల్ల. కేవలం అభిమానుల వల్ల అయిందన్న. అభిమానులు ఆ అభిమానంతో సంతోషంగా అన్నని ఇంటి దగ్గర వరకు వెళ్ళుంటే అన్నకి ఏం జరుగుండేది కాదు. పోలీసులు అప్పటికి యాక్షన్ చెప్పారు అన్నకి. అన్న కారు లోపలే ఉన్నాడు, బయటికి కూడా రాలేదు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసించడం వల్ల ఇప్పుడు అన్న మీద కేసు ఫైల్ అయింది. 14 రోజులు రిమాండ్ పడింది. మా అన్నని త్వరగా బయటకు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన పల్లవ్ ప్రశాంత్ అన్న త్వరగా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.